అందరికీ నమస్కారం. మెగా న్యూస్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జడ్చర్ల డాక్టర్ బిఆర్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి సుకన్య గారి అధ్యక్షతన ఏబీవీపీ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదటి బతుకమ్మను మనము ఎంగిలి పూల బతుకమ్మ అంటున్నాము. రెండో రోజు నిర్వహించిన బతుకమ్మ మూడో రోజు నిర్వహిస్తుంది ముద్దపప్పు బతుకమ్మ అని, తర్వాత అట్ల బతుకమ్మ అని, మరియు అలిగిన బతుకమ్మ అని, మరియు వెన్నముద్ద బతుకమ్మ అని, మరియు సద్దుల బతుకమ్మ అని ఈ తొమ్మిది రోజులు ఈ 9 రకాలుగా బతుకమ్మను తయారు చేసి మనం పూజను నిర్వహిస్తున్నాము. ఎందుకు బతుకమ్మ అనేది జరుపుకునే కారణం ఏంటంటే, ధర్మాంగుడని రాజుకి 100 మంది మగపిల్లలు పుట్టి చనిపోవడం వల్ల ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా సత్యవతి ధర్మాంగుడు అమ్మవారిని పూజించి మాకు ఒక అమ్మాయిని ప్రసాదించమని కోరుకున్నారట. సో అమ్మాయి పుట్టడము, ఆ అమ్మాయికి అనేక అవంతరాలు జరగడము అంటూ జరిగింది. దీన్ని ఉద్దేశించి ఆ రాజు కోరుకోవడం ఏంటంటే, ఈ 100 మంది సంతానం చనిపోయారు, ఇప్పుడు పుట్టినటువంటి అమ్మాయికి పేరు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఏం పేరు పెడితే బాగుంటుంది అని ఆలోచించారు. అయితే కొంతమంది కలిసి బతుకమ్మ అని పేరు పెట్టండి అన్నారు. అంటే చనిపోవడం వల్ల అందరూ అబ్బాయిలు చనిపోవడం వల్ల ఈ అమ్మాయి నిత్యం బతికి ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆ బతుకమ్మకు బతుకమ్మ అనే పేరును తీసుకొచ్చారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం పువ్వులను ఒక బతుకమ్మ లాగా, అంటే ఈ సమాజంలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి, వర్షాలు పడడం ఒకటి, తర్వాత ఈ వర్షాల కారణంగా అనేక రకరకాల పూలను మనం ప్రకృతిలో చూస్తున్నాము. ఈ అనేక రకాల పూలతో చక్కటి పూలను పేర్చడము, అంటే ఒక ఎత్తుగా పేర్చి దాని చుట్టూ తిరిగి మనందరం సంతోషదాయకంగా ఉండాలి. పిల్ల పాపలతో ఆడపిల్లలందరూ, అన్నదమ్ములు కూడా ఆడపిల్లల్ని ఈ బతుకమ్మ రోజు అన్నదమ్ములు పుట్టింటికి తీసుకెళ్లడము, ఆ బతుకమ్మ పండుగను చెల్లెలతోని అక్కలతోని చేయించడము, వాళ్ళ ఇంటికి గౌరవాన్ని తీసుకురావడం కాదు, వాళ్ళ ఇంటిలో శుభము జరగాలని తల్లిదండ్రులతో పాటు అన్నదమ్ములు కూడా కోరుకుంటారు ఈ బతుకమ్మ పండుగ రోజు. సో మనం అందరం కూడా మన పుట్టింటికి వెళ్ళి ఈ పండుగ నిర్వహిస్తున్న సందర్భంలో ఈ బిఆర్ఆర్ కాలేజ్ కూడా ఒక ఫ్యామిలీ లాంటిది, ఒక కుటుంబం లాంటిది. ఈ కుటుంబంలో మన ఆడబిడ్డలే కానివ్వండి, మగపిల్లలే కానివ్వండి, అందరూ ఇందులో భాగమే. అందరూ ప్రశాంతంగా ఉండాలని, మన అమ్మాయిలందరూ సంతోషంగా ఉండాలని ఈ వేడుకను ఈరోజు మనం బిఆర్ఆర్ కాలేజ్లో నిర్వర్తిస్తున్నాము. ఈ వేడుకను సంతోషంగా చేయండి, సంతృప్తిగా చేయండి. చేసిన బతుకమ్మను అక్కడిక్కడ పెట్టకుండా నీటిలో, మన దగ్గర చిన్న కొలను ఉందనుకుంటాను మన గార్డెన్లో, ఆ కొలంలో వదిలేసి సుఖంగా మీరు మీ ఇంటికి తిరిగి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత ఘనంగా ఈ బతుకమ్మను, ఈ సెలబ్రేషన్స్ని మన కమిటీస్ ఏదైతే ఉందో, కల్చరల్ అండ్ లిటరీ కమిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీ అండ్ ఎన్ఎస్ఎస్ 4 యూనిట్స్ అండ్ ఎన్సిసి కోఆర్డినేటర్ అయినటువంటి రాజేశ్వరి గారికి, అందరితో పాటు మా అధ్యాపకులందరూ కూడా మా పిల్లలకు సహాయం చేయమని, మన పిల్లలకు సహాయం చేయమని, వాళ్ళ చేతిని అందించమని ఈ మనసారా నేను ఈ వేదికపై నుంచి కోరుకుంటున్నాను. సార్, మీరందరూ కూడా పిల్లల మధ్యలో ఉండి ఈ బతుకమ్మను చక్కగా నిర్వర్తించి మన అమ్మవారిని నీటిలో నిమజ్జనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు చిన్న అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కళాశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విద్యార్థులు ఉన్నటువంటి సంస్కృత సాంప్రదాయ కళను బయటికి తీసుకురావడం ఒకటైతే, ఆనాడు తెలంగాణ ఉద్యమం చూసుకున్నట్టయితే ఇదే బతుకమ్మను మాకు తెలంగాణ కావాలి, తెలంగాణ కోసం ఎంతోమంది అమరవీరులు అయ్యారని చెప్పి ఈ బతుకమ్మని ముంగల పెట్టుకొని ఉద్యమాలు రగిలించిన గత ఎన్నో సంవత్సరాలుగా నడుస్తుంది. అదేవిధంగా కాసం లక్ష్మి నయాం నిజాం పాలనలో చూసుకున్నట్టయితే, ఒకనాడు ఒక గ్రామంలో బతుకమ్మ సంబరాలు జరగాలంటే భయంగా బిక్కుబిక్కుమంటూ, ఎక్కడైతే నిజాం నవాబు దళారులు వచ్చి మా మీద పడతారని చెప్పి బిక్కుబిక్కుమంటున్నటువంటి రోజు నుంచి ఈరోజు స్వేచ్ఛావాయువును పీల్చుకున్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకొచ్చిన పోలీస్ యాక్ట్ కారణంగా ఈరోజు మనకు తెలంగాణలో
విముక్తి జరిగిందని చెప్పి ఏబీపీ భావిస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రిన్సిపాళ్ళు, అధ్యాపకులు అనేక మంది స్వచ్ఛందంగా పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్తే. నా పేరు సతీష్, ఏబీపీ పాలమూరు జిల్లా.